రేణిగుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు సమతుల్యమైన కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగా రామకృష్ణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు పెద్దపీట వేసింది. పేదలకు ఇండ్లకు గృహజ్యోతి పథకం, విద్యా భరోసా, రైతు భరోసా, మహిళలకు మహాలక్ష్మి 2500, పెన్షన్ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయడం జరిగింది. అలాగే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 9000 కోట్లు కేటాయింపులు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4000 కోట్లు కేటాయించి తూతూ మంత్రంగా బీసీ రుణాలు ఇస్తామని చెప్పి బీసీలను మభ్యపెట్టింది. పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో 0 కేటాయింపుల నుండి 8 ఎంపీలను గెలిపించి పంపిస్తే బడ్జెట్లో తెలంగాణ పేరు ఎత్తకుండా తెలంగాణ ప్రజలను అవమానపరిచిందన్నారు. దేశం బాగుపడాలంటే గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుందంటారు. కానీ ₹1 కూడా గ్రామాలు కేటాయించలేదన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను చూసైనా బడ్జెట్లో మార్పులు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్లమెంటు బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రావుల రాజబాబు, మోతేరు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అన్ని వర్గాలకు సమతుల్యమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమమే తెలంగాణ సంక్షేమంగా భావిస్తూ అన్ని వర్గాలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలను ప్రజలకు హామీ ఇచ్చిందో అన్ని గ్యారంటీలను పూర్తయ్యే విధంగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇళ్లకు సంబంధించి కానీ, గృహజ్యోతికి సంబంధించి కానీ, భూమి లేనటువంటి రైతు కుటుంబాలకు, కూలి కుటుంబాలకు 12,000 రూపాయల ఆర్థిక భరోసాను, రైతు భరోసాను, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి భరోసా కింద కూడా సంక్షేమంలో పెద్దపీట వేయడం జరిగింది. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మోడీ ప్రభుత్వం తెలంగాణకు 8 ఎంపీలను గెలిపించి ఇస్తే గుండు 0 బడ్జెట్ని తెలంగాణకు అందించడం జరిగింది. మరి ఇప్పటికైనా బీజేపీ నాయకులు మరి తల ఎక్కడ పెట్టుకొని రేపు ప్రజల ముందుకు వస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను.